దేశ రాజకీయాల గురించి, ఏపీ రాజకీయాల గురించి బీఆర్ఎస్ అధినేత్రి ఎమ్మెల్సీ కవిత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి, జగన్ గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాజకీయ దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఇటీవల ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గురించి, అలాగే ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన డ్యూయల్ రాజకీయానికి సంబంధించిన అంశాల మీద వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ స్టాండర్డ్కి ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదంటూ కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు ఏపీలో రాజకీయాలన్నీ కూడా కూటమి చుట్టూరు జరుగుతున్నాయి. కూటమికి సంబంధించి నిర్ణయాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యం పెరిగిపోయిందంటూ కూడా ఇటీవల తాజాగా ఒక సర్వే ఇచ్చినటువంటి నివేదికలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 71 మంది ఎమ్మెల్యేలకు పైగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళందరూ కూడా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ సర్వే చెప్తుంది. ఏపీ రాజకీయాల గురించి, అలాగే కవిత చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకురాలు కేసీఆర్ తనయి కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సరే, ఆమె రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. అయితే ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడితే పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఎవరికి, కానీ ఆమె ఏపీ రాజకీయాల గురించి కామెంట్స్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా అక్కడ 2 పవర్ సెంట్రిక్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇలా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీరిద్దరికి సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? నిజంగానే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకి ఇక్కడ శాంటిటీ ఉందా? అంటే కవిత గారు ఇద్దరు రాజకీయ నాయకుల గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల గురించి ప్రస్తావించడంలో, ఒకటి జగన్ గారి గురించి మీరు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడడం, ప్రశంసనీయంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని నాన్ సీరియస్ పొలిటీషియన్స్ గా, దురదృష్టవశాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అనే పదం కూడా వాడారు. ఇది దానివల్ల ఏమవుతుందంటే వారు చేసిన వ్యాఖ్యల కన్నా వీళ్ళిద్దరు ఇక్కడ వైరు పక్షాలు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి సహజంగా దానికి రాజకీయ కోణం కూడా ఉంటుంది. ఇక్కడ కవిత గారు ఇద్దరు వ్యాఖ్యల్ని 2 కోణాలు చూడాలి. ఒకటి కవిత గారు జగన్ గారు అంచనా, కవిత గారు పవన్ కళ్యాణ్ గారు అంచనా. కవిత గారు జగన్ గారి విషయంలో చేసిన అంచనా అప్రాపరేట్లీ కరెక్ట్ అని వదిలేద్దామా అంటే కుదరదు. ఎందుకంటే ఆమె రాజకీయ నాయకులు. మీలాంటి జర్నలిస్టో, నాలాంటి అనలిస్టో జగన్ గారి యొక్క క్యారెక్టర్ ని విశ్లేషిస్తే అది విశ్లేషణగా మిగిలిపోతుంది. కానీ ఒక పొలిటీషియన్ మాట్లాడిందంటే దాని వెనకాల రాజకీయ కోణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 కోణాలు చూసినప్పుడు కవిత గారిలో రాజకీయ కోణం ఏంటి, రియాలిటీ ఏంటి, రియాలిటీగా పర్ఫెక్ట్లీ అనాలిసిస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోషిస్తున్న పాత్ర పట్ల ఆయన ప్రశంసనీయంగా మాట్లాడారు. నాకు లైక్ అని మాట్లాడారు. ఆమె కాదు, ఎంటైర్ వైస్ జగన్ అభిమానించే వాళ్ళు కూడా జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గుర్తించినట్టుగా, అభిమానించినట్టుగా ముఖ్యమంత్రిగా చేయలేదు. సమస్య ఏంటంటే ఆయన పార్టీ ప్రారంభించింది పోరాట యోధుడుగా, కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, కేంద్రంతో రాష్ట్రంతో కొట్లాడి 16 నెలలు జైల్లో ఉండి 18 మందిని జైల్లో ఉంటూ ఎమ్మెల్యేలు గెలిపించి మరి ప్రతిపక్ష నాయకుడే మరి ముఖ్యమంత్రి, ఇవన్నీ చూసినప్పుడు నేచురల్ గా ఒక పోరాట స్పిరిట్ ఉన్న వ్యక్తిగా ఎవరైనా గుర్తించాలి, రాజకీయంగా విభేదించవచ్చు. రెండో అంశం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి మారిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు రెగ్యులర్ గా పెడుతున్నాడు. ఇంతకుముందు అది లేదు. ప్రభుత్వం కానీ రెగ్యులర్ గా, అది టీటీడీ విషయంలో కావచ్చు, బడ్జెట్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కూలంకుషంగా 1 hour 2 hours మాట్లాడుతుంటే ఒక ఆర్థికవేత్త మాట్లాడినట్టుగా ఇట్లా మనకు కనిపిస్తా ఉంది. అందువల్ల ఏమంది, ఇది కదా లీడర్ కోరుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు అప్పుడు చేయలేదు కాబట్టి సగం రాంగ్ మెసేజ్ వెళ్ళి, కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఎఫెక్టివ్ గా మాట్లాడడం వల్ల జగన్ గారు 2వ కోణం గడింది. జగన్ గారికి ఉన్న ఒక కోణం ఏంటంటే ఈయన రఫ్ అండ్ టఫ్ లీడరు, ఫెరోషియస్ లీడరు, దూకుడు, ఎవడు మాట వినడు, ముందోడు, ఇది ఒక టైప్ పాజిటివ్ సిగ్నలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హైలీ క్వాలిఫైడ్ ఇంటెలెక్చువల్స్ కూడా ఉంది. ముఖ్యంగా బడ్జెట్ పైన ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, చాలా విషయం, ఇరిగేషన్స్ మాట్లాడే విషయాలు, ఆయన నాలెడ్జబుల్ పర్సన్ అనే విషయం ఎలా రవిచూ నాలెడ్జ్ లేదు ఇతనికి, ఇతను మాస్ లీడర్ అనే పోయింది. జగన్ 2వ కోణం వల్ల, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2వ కోణం ఆవిష్కృతం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక పరిపూర్ణమైన నాయకుడిగా కనపడడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి కవిత గారు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజలు కూడా అనుకుంటారు, అంటే జగన్ అభిమానించేవారు. అయితే కవిత గారు నాట్ ఓన్లీ దిస్ టైం, మీకు మొదటి నుంచి కేసీఆర్ కూడా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తూనే మాట్లాడారు. ఈ హామీలు, ఈ కూటమి లేకుండా అంటే ఓడిపోయేవాడు కాదని. అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పట్ల కొంచెం పాజిటివ్ సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది అనేది క్లియర్. ఇంతటితో నేను ఎందుకు ఆగనంటే పాలిటిక్స్, ఎందుకంటే తెలంగాణలో మూడు గ్రూపులు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. కానీ తెలంగాణలో జగన్ అభిమానించే వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడిని అభిమానించే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇది ఓట్లు కూడా మారుతారు.
మనకు రాజకీయంగా చూసినప్పుడు బీఆర్ఎస్ కి తెలుగుదేశానికి కాంగ్రెస్ కి పడదు, బీఆర్ఎస్ కి బీజేపీ పడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరితో ఉన్నాడు? బీజేపీతో ఉన్నాడు. రేపు ఎన్నికలు కూడా బీజేపీ తరఫున పోతాడు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోయినా పోకపోయినా చంద్రబాబు గారు అభిమానించే వాళ్ళు అంతో ఇంతో రేవంత్ రెడ్డి గారితో ఉంటారు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఎందుకు జగన్ ఎక్కువ ప్రేమిస్తారంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్, రేవంత్ రెడ్డి గారు మన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారో ఎవరో తెలియదు. అతని మీద వీళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు రావాలి, ఎవరో ఒకరు కేసీఆర్ అయితే ఓడించాలన్న బలం గట్టిగా వాయిస్ వినపడింది. రెడ్డి కమ్యూనిటీ కూడా కాంగ్రెస్ లో ఎవరైనా కూడా రెడ్డిలో ముఖ్యమంత్రి అవుతారని ఒక ఇదిగా ఉంది కాబట్టి ఈ జగన్ అభిమానించే వాళ్ళు కూడా ఇటు కొడేసినారు కాంగ్రెస్. కానీ ఈ వచ్చే ఎన్నికలు ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండడం, జగన్ పట్ల కొంచెం భిన్నంగా మాట్లాడడం, షర్మిలాని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్ అభిమానించే వాళ్ళు కొంత వైరంగా మారింది. చంద్రబాబు గారు అభిమానించే వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో పార్టీలకు అతీతంగా సమర్థించడం, దీని ఫలితంగా కాంగ్రెస్ లో ఉండే ఒక బలమైన సెక్షన్ ఆఫ్ ఓటింగ్ కూడా కొంత బీఆర్ఎస్ వైపు చూపేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటుని ఆటోమేటిక్ గా బీజేపీ కూడా వెళ్తాయి. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటాడు, చంద్రబాబు బీజేపీ ఉండడం, వారిని క్వశ్చన్ చేయడం ద్వారా జగన్ అభిమానించే వాళ్ళు రాజశేఖర డ్యామేజ్ అటు వెళ్లకుండా తన వైపు వెళ్ళడానికి కూడా వ్యూహాత్మకంగా బాగుంటుంది. ఇప్పుడు రాజశేఖర్ని ప్రేమించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ప్రేమించరు. ఎట్లా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉంటాడు కాబట్టి ఆ ఓట్లు ఎట్లా మనకు పడవు కాబట్టి ఆయన విమర్శిస్తే వీళ్ళు సంతోషిస్తారు జగన్ అభిమానించేవాడు. కాబట్టి వ్యూహాత్మకంగా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ ని ప్రేమించే ఓట్లన్నీ కూడా తమకు పడాలి. ఇది రియాలిటీగా నిజం. జగన్ క్యారెక్టర్ వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి అభిప్రాయం ఉంది, అదనంగా రాజకీయం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి బహుముఖ వ్యూహంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగం ఓడిపోవడం, లేకపోతే తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏం అవసరం జగన్ గారితో, ఇదొకటి మనకు కనిపిస్తుంది. రెండో పాయింట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆమె మొదటి నుంచి అదే అభిప్రాయంతో ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని. అయితే కవిత గారి అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఆయన చాలా సీరియస్ పొలిటీషియన్ అని నేను నమ్ముతాను. ఎందుకంటున్నానంటే సీరియస్ పొలిటీషియన్ అంటే అర్థం ఏంటి? మనం ఏమనుకుంటే కాంగ్రెస్ ని, బీజేపీని, తెలుగు అన్ని పార్టీలు కొట్టేసి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానించే వాళ్ళు కోరుకున్నారు. తెలుగుదేశం వద్దు, జగన్ వద్దు, ఈయన రావాలి, ఆల్టర్నేటివ్ రావాలి. ఆ యాంగిల్లో సీరియస్ గా లేడనే కోపం ఉండొచ్చు ప్రజల్లో కొంతమంది. అదే ఆమె రెఫ్లెక్ట్ చేయొచ్చు. సీరియస్ పొలిటీషియన్ ఎందుకు ఉన్నాడు పవన్ కళ్యాణ్ నేను అంటానంటే, మీకు గుర్తుంటే 19 ఎన్నికలకు ముందు తెలుగుదేశంతో తీవ్రంగా ఘర్షణ పడి తెలుగుదేశం ఫస్ట్ సపోర్ట్ చేశాడు, తీవ్రంగా విమర్శించి బీజేపీని విమర్శించి పాచిపోయిన లడ్డు అని చెప్పి రాజకీయాలు చేసి 19లో బీఆర్ఎస్ బీఎస్పీ వామపక్షాలు పోటీ పెట్టుకొని చెగువేరా లెఫ్ట్ అన్ని మాట్లాడిన వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్ గా 24 వచ్చేసరికి వీళ్ళతో కలిసిస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది అవకాశవాదం కదా అంటారు. అవకాశవాదం కావచ్చు, కానీ దాంట్లో సీరియస్ పొలిటీషియన్ ఉంది. ఎందుకంటారంటే